హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ స్వప్న బ్లాగ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్, మీకు టైటిల్ తమిళ్ చూసి అర్థమై ఉంటుందండి, యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అనేసి. సో మీకు డీటెయిల్స్ చెప్తానండి. ఈ ఛానల్కి అయితే పేమెంట్ రాలేదు. సో ఏం శుద్ధి అనేది చెప్తాను క్లియర్గా. నేను ఫస్ట్ ఒక ఛానల్ చేశానండి, స్వప్న ఆర్ ఛానల్ అనేది ఉండే నా ఫస్ట్ ఛానల్. ఆ ఛానల్కి మానిటైజేషన్ 1 ఇయర్ లోపల మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత నేను చేసిన తప్పుల వల్ల నాకు చేతికి దొరికే పైసలు జారిపోయినట్టు అయిపోయింది. సో $250 ఎంతైతే మీరు కౌంట్ చేసి చెప్పండి. $1కి నాకు అంత ఐడియా లేదు. సో టోటల్గా వచ్చేసి $250 అయితే నా అకౌంట్లోకి, అంటే నా యూట్యూబ్ స్టూడియోలో చూపించింది. సో దాన్ని చూసిన తర్వాత నేను పైసలు అయితే చేతికి వచ్చే లోపల జారిపోయినట్టు అయిపోయింది. నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకు పైసలు జారిపోయినాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో నేను మీకు అన్నట్టు ఫస్ట్ ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసిన, నేను ఓన్లీ నా పేరు మీద అండి, స్వప్న ఆర్ అనే ఛానల్ ఉండేది. అది 1 ఇయర్ లోపల బాగా సక్సెస్ అయితే అయ్యిందండి. అంటే మానిటైజేషన్ అయ్యే అంతా వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై అంతా చేసినానండి. చేసిన తర్వాత నేను ఏం చేసిన మిస్టేక్ అంటే, నాకు మానిటైజేషన్ అయిన తర్వాత తొందరగా వీడియోస్ కూడా అంత రీచ్ అవ్వలేదండి. మనకు $100 వచ్చినప్పుడు మనీ వస్తాయని అంటారు కదా. సో నాకు ఇంకా $30 అంతే ఉన్నాయి నా అకౌంట్లో, అంటే నా యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది. సో నేను ఏం చేసిన అంటే, నేను నార్మల్గా ఊరికి జస్ట్ లాంగ్ వీడియోస్ ఎక్కువ రన్ అవుతలేవు అనేసి ఒక రోజు ఏం చేసిన, సీరియల్ అనేది అప్లోడ్ చేసిన. బ్రహ్మముడి సీరియల్, ఇంకొక సీరియల్ మార్నింగ్ 8:30కి బ్రహ్మముడి సీరియల్ అప్లోడ్ చేసిన. తర్వాత ఇంకొక సీరియల్ ఏదో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2-3 గంటలు చూసిన. వ్యూస్ అయితే ఏమీ రాలేవని ఫోన్ అలానే పెట్టేసిన తర్వాత నైట్ మొత్తం నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూడలేదు, వ్యూస్ రాలేవు అనుకొని. సో మార్నింగ్ లేచి చూస్తే బాగా బ్రహ్మముడి సీరియల్ అయితే 1 lakh వ్యూస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇక $100 కంప్లీట్ అయిపోయింది. 100 అయినవి. అది కూడా నెక్స్ట్ ఇంకొక సీరియల్ కూడా, అది కూడా బాగానే రన్ అయింది. టోటల్ వచ్చేసి నాకు $250 కంప్లీట్ అయింది చూపించింది యూట్యూబ్ స్టూడియోలో. అయిన తర్వాత నాకు గూగుల్ది వెరిఫికేషన్ పిన్ కోసం వెరిఫికేషన్ చేయాలని వచ్చింది. అంటే మా ఊరికి వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందని కాల్ వచ్చింది. సో మా ఆయన ఊరికి వెళ్ళి తీసుకొచ్చారు. మీకు చూపిస్తాను గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా. పిన్ తీసుకొచ్చిన తర్వాత నేను అన్ని మొత్తం పిన్ నెంబర్ అంతా కొట్టేసిన, గూగుల్ పిన్ అయితే వెరిఫికేషన్ చేసినా అంత అయింది. సో అయిన తర్వాత నాకు సీరియల్ 2 lakhs దగ్గరికి పోయినా కూడా నాకు కాపీరైట్ స్ట్రైక్ ఏమీ రాలేదు, నాకు మెసేజ్ కూడా రాలేదు. పిన్ వచ్చింది, అప్లై చేసిన, ఇక అంతా కంప్లీట్ అయిపోయింది. అన్నీ సక్సెస్గానే అయినవి. అయిన తర్వాత మనీ 250 వచ్చే లోపల కాపీరైట్ స్ట్రైక్ అని పడింది. అంత అయిన లోపల అన్నీ నేను అడ్రస్, బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనీది అన్నది అసలు చూపిస్తలేదు. $250 అనేది జీరో అయిపోయినాయి, చూపిస్తలేదు అసలు. అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఏమంటే సూపర్ థ్యాంక్స్ అన్నీ పోయినాయి. మానిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోయింది. ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ పడింది. నాకు ఫస్ట్ వచ్చిందంటే నేను డిలీట్ చేసేదాన్ని, నాకు చూపేలేదు. ఏకదమ్ నాకు మానిటైజేషన్ అనేది డిసేబుల్ చేసేసేది. అందుకే డిసేబుల్ అయింది. ఇక మనీ కూడా రాలేదు. వచ్చే లోపల రేపు వస్తుంది అన్నట్టు $250 చేతికి వచ్చినట్టు జారిపోయింది. సో మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా చూపిస్తాను, పేరు కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే పిన్ వచ్చింది. అప్లై చేసినా కూడా నంబర్స్ అప్లై కూడా చేసేసిన, పిన్ కోడ్ అంటే పిన్ నెంబర్ అప్లై చేసిన, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి అయిందండి. $250 అయితే జమ అయినాయి. బాగా వస్తున్నాయని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే మా బాబు అప్పుడు 1 year ఉన్నాడు.
అప్పుడు వాళ్ళని పట్టుకొని వీడియోలు చేసి ఇంట్లో ఎవరు లెక్కరు. మా ఆయన డ్యూటీకి మార్నింగ్ వెళ్తే నైట్ 12, 1 అవుతుందండి. మేము పిల్లగాని పట్టుకొని నేనే ఉండాలి. ఊకే ఎందుకు అంత టైం ఎందుకు వెయిట్ చేయాలనేసి నేను వీడియోలు అనేది చేస్తూ ఉండేదాన్ని. చాలా కష్టపడి నాకు యూట్యూబ్ అనేది తెలియదు అప్పుడు. మా ఆయన ఫోన్ నైట్ వచ్చినప్పుడు, లేకపోతే మార్నింగ్ తొందరగా వంట చేసేసుకొని మా ఆయన ఫోన్ పెట్టి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసేదాన్ని నాకు ముందర పెట్టుకొని క్రియేట్ చేసేదాన్ని. థంబ్నెయిల్ కానీ, వీడియోలు అప్లోడ్ ఎలా చేయాలి, ట్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మా ఆయన ఫోన్ పెట్టుకొని నేర్చుకున్నానండి. నేర్చుకొని ఇంత కష్టపడ్డాను. 1 year కష్టం అంతా వ్యర్థమైపోయింది. అయిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేయమన్నారు. మీకు వీడియో కూడా చూపిస్తాను. మానిటైజేషన్ ఎలా డిసేబుల్ అయింది ఇక్కడ చూడండి. మానిటైజేషన్ ఎలా డిసేబుల్ అయింది అనేది మీకు చూపిస్తాను. సో మానిటైజేషన్ డిసేబుల్ అయిన తర్వాత ఇలా అయిందండి. ఛానల్ చూసేలోపు మెంబర్షిప్ ఒక్కటే ఉంది ఆప్షన్. అన్ని ఆప్షన్స్ పోయినాయి. షాపింగ్ కానీ, సూపర్ థ్యాంక్స్ అన్నీ మొత్తానికి అయితే పోయినాయి. మెంబర్షిప్ ఒక్కటే ఉంది. సో రీఅప్లై కోసం ఫీడ్బ్యాక్ కోసం నేను ఒక హిందీలో మాట్లాడి పంపించాను కదా, అది కూడా ఫెయిల్ అయిందండి. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ లాంగ్వేజ్ అని వచ్చింది అలా. సో రీయూస్ కంటెంట్ అన్నీ కూడా వచ్చింది చూడండి. దీనివల్ల రీయూస్ కంటెంట్ వల్ల మానిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోయింది. సో ఈ తప్పులు అయితే మీరు రీయూస్ కంటెంట్ అయితే చేయకండి. మనం ఎంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, నాకు November 21కి మళ్ళీ రీఅప్లైకి ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు రీఅప్లై అనేది రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎంత ఉందండి, November వెళ్ళిపోయింది. నవంబర్ మళ్ళీ ఇప్పుడు February స్టార్ట్ అయింది. అయినా కూడా నాకు రీఅప్లై అయితే రాలేదు. చూడండి ఇలా అయిపోయింది. లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదని వచ్చింది. సేమ్ మళ్ళీ నేను ఒక్కసారి అప్లై కోసం అప్లై చేస్తే అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత November 21కి ఇచ్చారు, అది కూడా రాలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్టింగ్ 4000 గంటలు మళ్ళీ లేకపోతే 10 lakh వ్యూస్ అన్న షార్ట్ వీడియోకి 2 కంప్లీట్ అయితేనే మళ్ళీ నాకు రీఅప్లై అనేది వస్తుందండి. చూసారు కదా ఇక. సో ఇలా నా మానిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా మొత్తాను. మీరు కూడా ఇలా తప్పులు అయితే చేయకండి ప్లీజ్. అయింది రీఅప్లై చేసినా కూడా నాకు లాంగ్వేజ్ ఏంటంటే తెలుగులో చెప్పడానికి లేదు. నాకు కన్నడ వచ్చు. కన్నడ కూడా లేక హిందీలో మాట్లాడాం. హిందీలో మా వీడియో చేసి వాళ్ళకు ఫీడ్బ్యాక్ అనేది పంపించిన వీడియో. అంటే మనము డైరెక్ట్గా పబ్లిక్లో అప్లోడ్ చేయవుతుంది. ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తే వాళ్ళే చూసిన తర్వాత మనకు వాళ్ళకి లాంగ్వేజ్ అర్థమైందంటే అప్లైకి ఓకే వస్తుంది, లేకపోతే లేదు. నా లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే నేను బాగానే మాట్లాడిన హిందీలో. కాకపోతే ఒక హిందీ వీడియో చూసి అది నేను స్పీడ్గా పెట్టేసిన అలా మాట్లాడే వీడియో. వాళ్ళకి అందుకే అర్థం కాలేదు. అది కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత November 21కి మళ్ళీ రీఅప్లైకి 3 months అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఛాన్స్ పోయింది అనుకోండి. సెకండ్ ఛాన్స్ 3 months తర్వాత వస్తుంది మనకు. 3 months అయింది. అయిన తర్వాత కూడా నేనేం చేసిన, వీడియోలు అప్లోడ్ చేసి నాకు వ్యూస్ అయితే వస్తలేవు. చూసిన ఏవేవి రీ కంటెంట్ ఉండే అన్నీ డిలీట్ చేసేసిన. వేసిన తర్వాత కూడా మళ్ళీ అప్లైకి అయితే రాకపోయింది. November కూడా 21 కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ రీఅప్లైకి రాలేదు. మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన, లాంగ్ వీడియోస్. చాలా అంటే నేనే తప్పు చేశాను. దాంట్లో మంచి సక్సెస్ అయిన ఛానల్ని నాశనం చేసుకున్నట్టు అయిపోయింది. కష్టం అంతా వ్యర్థమైపోయింది. 1 year కష్టం అంతా చాలా బాధేసింది. చాలా ఏడ్చిన. సో మా ఆయన పోన్లే ఇంకొక ఛానల్ అయితే చేసి చూద్దామంటాను అనుకుని మళ్ళీ ఒక ఛానల్ అయితే చేసిన. ఆ ఛానల్ని అట్లే కంటిన్యూ చేసేదాన్ని. కాకపోతే దానికి మంచి వ్యూస్ వచ్చే ఛానల్ అయితే 1-2 వ్యూస్ అంతే వస్తున్నాయి. అవి ఏంటంటే ఆ నోటిఫికేషన్ వాళ్ళే చూస్తున్నారు. అస్సలు యూట్యూబ్ రికమెండ్ అనేది చేయలేదు ఆ వీడియోలు మొత్తం. అందుకోసమే బాధేసి ఆ ఛానల్ ఆపేసి కొత్త ఛానల్ అయితే పెట్టాను. సో ఈ తప్పులు అయితే మీరు కూడా చేయకండి. ఒకటే కంటెంట్ మీద ఉండండి. సో ఇలా పిచ్చి సీరియల్ కానీ వేరే వాళ్ళకి వచ్చినాయని మనం చేసినాం అనుకుంటే ఇలా అయిపోతుంది. సో నేను వేరే వాళ్ళ చూస్తే నేను అవి సీరియల్ అనేది అప్లోడ్ చేసిన అంతేనండి. అందుకే మన సొంతదే చేసుకుంటేనే మిగులుతుంది. వేరే వాళ్ళది మనకి అంటే కొంతమందికి అంటుతుంది, కానీ మాకైతే ఏదైనా సరే వేరే వాళ్ళది ఇట్లా దక్కదనమాట. ఒక్కటి వేరే వాళ్ళది యూజ్ చేసిన 2 తప్పులకు నేను 1 year కష్టపడింది అంతా వ్యర్థమైపోయింది. చాలా అంటే చాలా ఏడ్చిన. ఒక 4 days అయితే నేను మానిటైజేషన్ ఎంత మంచిగా అయిపోయింది ఛానల్ అనేది.
సో ఇదండి తప్పులు చేసింది. నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చేది రేపు వస్తుంది అంటే ఈరోజు అయితే ఈవినింగ్ అయితే మానిటైజేషన్ డిసేబుల్ అయింది. చాలా చాలా బాధేసింది. చేతికి వచ్చిన పైసలు జారిపోయినట్టు అయిపోయింది. సో కష్టం అంతా కూడా వ్యర్థం అయిపోయింది. నేను అలాగే బ్యూటీ టిప్స్ కూడా చెప్పేదాన్ని దాంట్లో. బ్యూటీ టిప్స్ కోసం అయితే హెయిర్ కోసము చాలా కష్టపడి మన పువ్వులు కానీ ఏదే ఒక మనం తీసుకోవాలన్నా కూడా మనకి ఇంటి పక్కన దొరికాయి. ఎంత కష్టపడి మా ఆయనకు తీసుకురామంటే పాపం తీసుకొచ్చేవాడు. అంత కష్టపడ్డ అంతా వ్యర్థమైపోయింది. సో ఈ ఛానల్ కూడా సక్సెస్ అయితే బాగుండేది. సో ఆ ఛానల్ అయితే పోయిందంటే ఉంది కానీ వ్యూస్ అయితే వస్తలేవు. అందుకోసం ఈ కొత్త ఛానల్ అనేది చేశాను. సో దయచేసి ప్లీజ్ అండి సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. సో ఆదరించండి. ఇంకేం చెప్పాలన్నా కూడా వస్తలేవండి. బాగా మస్తు బాధేసింది. ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయిన ఛానల్ చేతులారా పోగొట్టుకుని చాలా అనుభవిస్తున్నాను. ఏం చేయలేము ఇక. అందుకోసమే కొత్తగా అయితే పెట్టాను ఛానల్. సో దయచేసి ఎవరైతే చూస్తున్నారు కదా ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో నా వీడియోలో కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ లాగా ఉంటే కుకింగ్ కంపల్సరీ ఒక కుకింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మా కర్ణాటక స్టైల్లో ఎలా కుకింగ్ వంటలు ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. సో నాకు ఫస్ట్లో తెలుగు అంతగా రాకపోయేది, ఇప్పుడు కొద్దిగా వస్తుంది. అందుకోసమే తెలుగు ఛానల్ పెట్టానండి. సో ప్లీజ్ అండి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మాకు కూడా ఆదరించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంతమంది కన్నా యూస్ అవుతుంది, షేర్ కూడా చేయండి. ఇలాంటి తప్పులు చేయకుండా అయితే ఉంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.